అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గుత్తి కాకరకాయ కూర చేస్తున్నాను. చూడండి, దానికోసము గుత్తి కాకరకాయలు అయితే తీసుకొని కడుక్కొని ఇటు అటు కట్ చేసుకొని ఇట్లా స్లిప్ చేసుకొని పెట్టుకోవాలి. ఘాట్లు అనేది ఇత్తనాలు ఇష్టం ఉన్న వాళ్ళు తీసేయండి, ఇష్టం లేని వాళ్ళు అలా ఉంచేసుకోండి. మాకు ఇష్టమే కాబట్టి మేము ఉంచేసుకుంటున్నాం. ఒక 1/2 kg కాకరకాయలు చిన్నవి తీసుకోవాలి. గుత్తి కాకరకాయకి ఒకవేళ చిన్నవి దొరకలేదంటే పెద్దవి తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకోండి. దాంట్లోకి ఏమేమి కావాలంటే కాకరకాయలు అన్నీ ఇట్లా స్లిప్ చేసి పెట్టుకున్నాను కదా, మసాలా అంతా దీంట్లో పెట్టాలి. కాకరకాయలు పక్కన పెట్టేద్దాం. దీంట్లోకి ఏమేమి వేయాలంటే మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్నర వేయాలి. అన్నీ ఒకటి చూపించేస్తాను. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇదంతా మసాలా లాగా చేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, కారము, టేస్ట్కి తగినంత కారం మనం చూసుకొని కారం ఎంత కావాలో అంత సరిపోతుంది. కారము, పసుపు, ఇదంతా మసాలాగా చేసుకోవాలన్నమాట. ముద్దగా, వాటర్ ఏం అవసరం లేదు, కలిసిపోతుంది. తర్వాత ఇంకా ఏమి వేయాలంటే ఇందులో చూడండి, కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు, కొన్ని నువ్వులు, ఒక 3-4 ఇలాచీలు, ఒక కొంచెం చిన్న చెక్క, ఒక లవంగాలు, ఒక 3-4 లవంగాలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఈ పొడి అంతా కూడా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఇందులో కలిపేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని ఇందులో కలిపేసుకొని ఆ స్టఫ్ అంతా కాకరకాయలో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టాక నేను చూపిస్తాను. పెట్టేసుకున్నాను ఇవన్నీ డ్రై రోస్ట్ చేయడానికి. కొంచెం నువ్వులు, కొద్దిగా జీడిపప్పు, కొంచెం పల్లీలు, కొంచెము ఇవి ఒక 2-3 ఇలాచీలు, ఒక 2-3 లవంగాలు, కొంచెం చిన్న చెక్క, ఇవన్నీ కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పొడి చేసుకొని ఇందాక కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూసాం కదా, అందులో వేసేసుకొని మొత్తం స్టఫ్ అంతా రెడీ చేసుకోవాలన్నమాట. అయితే 1 నిమిషం అయితే వేపుదాం. ఇదంతా మిక్స్ చేసేసుకున్నాను, బ్లెండ్ చేసుకున్నాను. ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆ స్టఫ్ అంతా కాకరకాయలో పెట్టేస్తాను. స్టఫ్ అంతా కాకరకాయలో పెట్టేశాక మీకు చూపిస్తాను. స్టఫ్ అంతా కూడా కాకరకాయలో పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసేసి ఈ కాకరకాయలు అన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. కాకరకాయలు మొత్తం ఇందులో వేసేసుకొని మనము హై కాకుండా, సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాకరకాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హై పెట్టేస్తే కాకరకాయలు అనేది మాడిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయ్యాక ఇట్లా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఏం విడిపోవు ముక్కలు అయితే. కాకరకాయల స్టఫ్లో పెట్టేసాం కదా, కొంచెం మసాలా అనేది మిగిలిపోయింది. ఈ మసాలా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ మసాలా కూడా ఎక్స్ట్రా మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక మీకు చూపిస్తాను ఎట్లా. మనం కాకరకాయలు అనేది ఎక్కడి వరకు అయినాయో బాగా చక్కగా వేగిపోయినాయి కాకరకాయలు అనేది. కానీ ఇంకా అప్పుడే వేగలేదు, ఇంకా కొంచెం వేగాలి, ఇంకా చాలా వరకు వేగాలి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను పైనుంచి. ఒక 2 నిమిషాలు కలిపేసి అయితే మూత అయితే పెట్టేద్దాము. ఈ కాకరకాయలు అనేది ఇంకొంచెం కుక్ అవ్వాలి. మనం కూర అనేది ఎంత పర్ఫెక్ట్గా అయింది, కుక్ అయిపోయింది కాకరకాయ అనేది. చూడండి, నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. కాకరకాయ అనేది స్టవ్ ఆఫ్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటాను. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ అయితే మంచిగా రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. తీసేసుకున్నాను సర్వింగ్ బౌల్లోకి అయితే. ఇది ఒక కాయ వేసుకొని అన్నం అంతా కూడా తినేసేయచ్చు, అంతా టేస్టీగా ఉంటుంది. నేను కాకరకాయ మీద పీల్ అయితే చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేదు ఉంటుందని అనుకుంటారు కొంతమంది, చేదైతే అస్సలు ఉండదు. టేస్ట్ మాత్రం బాగుంటుంది. 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా సరే బయటే ఉంటుంది, ఖరాబ్ అయితే అస్సలు అవ్వదు. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.